వెల్కమ్ టు ఎక్స్ట్రా క్లాస్. ఈరోజు వీడియోలో మనం ఈ బ్యూటిఫుల్ ఝరోకాని రీక్రియేట్ చేసేద్దాం రండి. ముందు ఒక పేపర్ని హాఫ్గా ఫోల్డ్ చేసుకొని మనకు కావాల్సిన డిజైన్ హాఫ్ సైడ్ అనేది డ్రా చేసుకోవాలి. అదర్ హాఫ్ అనేది మనం కార్బన్ పేపర్ ప్లేస్ చేసుకొని ట్రేస్ చేసుకోవచ్చు. ఇలా చేస్తే డిజైన్ అనేది మనకి డిఫరెన్సెస్ లేకుండా టూ సైడ్స్ ఈక్వల్గా వస్తుంది. డ్రా చేసుకున్న డిజైన్ని మనం ఇలా ఫ్రేమ్ లాగా కట్ చేసుకోవాలి. డిజైన్ కట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఈ ఫ్రేమ్ని ఒక కార్డ్బోర్డ్ పీస్ మీద స్టిక్ చేసుకోవాలి. స్టిక్ చేసుకోవడానికి ఫెవికాల్ అయినా యూస్ చేయొచ్చు, లేదంటే గ్లూ డ్రాప్స్ అయినా యూస్ చేయొచ్చు. నేనైతే ఒక 2 గ్లూ డ్రాప్స్ పెట్టి ఈ ఫ్రేమ్ని స్టిక్ చేస్తున్నాను. వన్స్ డిజైన్ అనేది స్టిక్ చేసుకున్న తర్వాత కార్డ్బోర్డ్ని కూడా సేమ్ ఒక ఫ్రేమ్ లాగా కట్ చేసుకోవాలి. మనం కార్డ్బోర్డ్ ఇంకా ఎక్స్ట్రా పీసెస్ తీసుకొని 3 ఫ్రేమ్స్ కింద కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న 3 ఫ్రేమ్స్ని ఒకదానికొకటి గ్లూగన్ హెల్ప్ తీసుకొని అంటించేసేయాలి. దీనివల్ల మనకు కావాల్సిన ఫ్రేమ్ థిక్నెస్ అనేది పెరుగుతుంది. నేను ఈ డిజైన్ని కొద్దిగా ఆల్టర్ చేద్దాం అనుకున్నాను. ఒక క్యాండిల్ కూడా ప్లేస్ చేసుకోగలిగేలాగా ఒక 2 కార్డ్బోర్డ్స్ని ఇలా కట్ చేసుకొని ఫ్రేమ్ మధ్యలో స్టిక్ చేసుకుంటున్నాను. మనకు కావాల్సిన ఝరోకా బేస్ అయితే తయారైపోయింది. దీనికి ఇప్పుడు వుడెన్ ఫినిష్ని ఇవ్వడానికి ఫెవిక్రిల్ ఎపాక్సీ మౌల్డెడ్ క్లే అనేది యూస్ చేద్దాం. దీనికి బేస్ అండ్ హార్డ్నర్ అని 2 పీసెస్ వస్తాయి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేస్తే మనకు కావాల్సిన క్లే తయారవుతుంది. ఇప్పుడు క్లేతో మనం దీనికి ఒక 3D అవుట్పుట్ని అయితే ఇద్దాం. ముందు ఫ్రేమ్ లోపల సైడ్ని క్లేతో ఫిక్స్ చేద్దాం. క్లే ఫిక్స్ చేయడానికంటే ముందు వైట్ గ్లూ కానీ లేదా ఫెవికాల్ కానీ కొంచెం రాస్తే క్లే బాగా అతుక్కుంటుంది. దీనివల్ల మనకి క్లియర్ ఫినిష్ అనేది ఉంటుంది. ఫ్రేమ్ ఇన్నర్ సైడ్స్ని ఇలా క్లియర్గా క్లేతో కవర్ చేసిన తర్వాత మనం డిజైన్ చేయడానికి ప్రొసీడ్ అయిపోదాం. డిజైన్కి 3D ఎఫెక్ట్ ఇవ్వడానికి మనం క్లేని చిన్న చిన్న పార్ట్స్గా తయారు చేసుకోవాలి అండ్ స్టిక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత 2 పార్ట్స్ని స్కల్ప్టింగ్ టూల్స్తోని బాగా బ్లెండ్ చేయాలి. ఇలా డిజైన్ చేసుకుంటున్నప్పుడు బేస్ లేయర్ని కూడా కొంచెం డెప్త్ డిఫరెన్స్తోని మనం క్లేతోనే అడ్జస్ట్ చేసుకుంటూ చేయాలి. ఇలాగే సేమ్ ప్రాసెస్ యూస్ చేసి ఫ్రేమ్ మొత్తంని మనం 3D డిజైన్ వచ్చేలాగా క్రియేట్ చేసేసుకోవాలి.
ఇక్కడ ఒక టిప్ చెప్తానండి. 3D డిజైన్ బాగా కనిపించాలి అంటే మనం బేస్ లేయర్ని కూడా ముందు క్లియర్గా ఫ్రేమ్ చేసి పెట్టాలి. వన్స్ బేస్ లేయర్ చాలా థిన్గా తయారైన తర్వాత మనకు కావాల్సిన థిక్నెస్తో 3D లేయర్ అనేది మనం ఇవ్వచ్చు. అప్పుడు చూడడానికి వుడెన్ స్కల్ప్చర్ లాగా కనిపిస్తుంది. క్లే డిజైన్ తయారు చేస్తున్నప్పుడే దానికి కావాల్సిన షేప్స్ అన్నీ ఇచ్చేయాలండి. లేదంటే వన్స్ క్లే డ్రై అయిపోయిన తర్వాత ఎటువంటి షేప్ మనం ఇవ్వలేము అండ్ ఆ క్లేని మౌల్డ్ చేయడం కూడా కుదరదు. అది చాలా తొందరగా డ్రై అయిపోతుంది. మన దగ్గర ఆల్మోస్ట్ 1 అవర్ టైం మాత్రమే ఉంటుంది ఏదైనా షేప్స్ ఇవ్వడానికి. ఎందుకంటే ఎపాక్సీ క్లే అనేది కరెక్ట్గా 2 అవర్స్లో కంప్లీట్గా డ్రై అయిపోతుంది. ఇంతేనండి. ఫ్రేమ్ మొత్తం మనం ఇలాగే స్లోగా డిజైన్ చేసుకుంటూ రావాలి. నాకైతే దీనికి చాలా టైం పట్టింది. ఆల్మోస్ట్ 8 అవర్స్ నాకు ఈ ఫ్రేమ్ డిజైన్ చేయడానికి మాత్రమే పట్టింది. వన్స్ డిజైన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక కార్డ్బోర్డ్ని బ్యాక్ సైడ్ ఫ్రేమ్ లాగా కట్ చేసుకోవాలి. దీనికి ఒక మిర్రర్ని అంటించుకోవాలి. మిర్రర్ అంటించుకునేటప్పుడు మనం జరోకా ఫ్రేమ్కి తగ్గట్టు అంటించుకోవాలి, సైడ్స్లో ఎటువంటి గ్యాప్ అనేది ఉండకుండా. ఫైనలీ దిస్ ఇస్ ద అవుట్పుట్ అండి. నేను క్లే మొత్తం డ్రై అయిపోయిన తర్వాత దీన్ని మీకు చూపిస్తున్నాను. దీని బ్యాక్ సైడ్ కూడా అండ్ సైడ్స్లో కూడా నేను క్లేతో నీట్గా కవర్ చేసేసాను. ఇప్పుడు ఇది మామూలుగానే చూడ్డానికి ఒక కంప్లీట్ ఫ్రేమ్ లాగా ఉంది. సైడ్స్లో కూడా మీరు చూడొచ్చు అండ్ బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు. నౌ లెట్స్ పెయింట్ ఇట్. ముందుగా నేను బ్లాక్ కలర్ని కొద్దిగా వాటర్లో మిక్స్ చేసుకొని ఇలా పెయింట్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల డిజైన్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది అండ్ మనకి కావాల్సిన వుడెన్ ఫినిష్ కూడా వస్తుంది. యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్, మనం ఈ బ్లాక్ కలర్ అనేది డిజైన్ ఎలివేట్ అవ్వడానికి ఇంకా వుడెన్ ఫినిష్ అనేది క్లియర్గా రావడానికి మాత్రమే యూస్ చేస్తున్నాము. సో కలర్ అనేది ఆ క్రీజెస్ లోపలికి బాగా చేరేలాగా అప్లై చేసుకోవాలి. వన్స్ ఇలా అప్లై చేసుకోవడం అయిన తర్వాత ఒక క్లాత్ని కొద్దిగా తడుపుకొని ఈ బ్లాక్ కలర్ పైన ఉన్నదంతా తుడిపేసుకోవాలండి. ఓన్లీ ఆ క్రీజెస్ లోపలికి బాగా వెళ్ళిందంటే చాలు. ఇలా బాగా వైప్ ఆఫ్ చేసుకున్న తర్వాత మన ఫ్రేమ్ కొద్దిగా ఇలా కనిపిస్తుంది. దిస్ ఇస్ ఇట్ అండి. బ్లాక్ కలర్ వైప్ ఆఫ్ చేసిన తర్వాత మన ఫ్రేమ్ కొద్దిగా ఇలా కనిపించాలి. ఇప్పుడు మనం దీనికి వుడెన్ ఫినిష్ ఇవ్వడానికి బ్రౌన్ కలర్స్ మాత్రమే యూస్ చేస్తాము, అంటే దానిలో ఉన్న డిఫరెంట్ షేడ్స్. నేను అలా వుడెన్ ఫినిష్ రావడానికి 2 బ్రౌన్ కలర్ షేడ్స్ అనేది యూస్ చేశాను. ఫస్ట్ వన్ ఇస్ బర్న్ట్ సియానా 01. కలరింగ్ చేసేటప్పుడు ముందు లేయర్ బాగా డ్రై అయిందో లేదో చెక్ చేసుకొని వేయండి, లేదంటే ఇలాగే కలర్స్ అనేది బ్లెండ్ అయిపోతూ ఉంటాయి. సమ్హౌ ఐ మేనేజ్డ్ ఇట్. కొంచెం డ్రై అయిన తర్వాత మళ్ళీ బ్రౌన్ కలర్ అనేది చేశాను.
వన్స్ పెయింటింగ్ అనేది ఫినిష్ అయిన తర్వాత నేను సెకండ్ లేయర్ ఆఫ్ బ్రౌన్ కలర్ తీసుకున్నాను, దట్ ఈస్ ఇండియన్ రెడ్ 10. ఈ 2 కలర్స్ని బ్లెండ్ చేసి వేస్తే మనకు ఒక ప్రాపర్ వుడెన్ ఫినిష్ అనేది దొరుకుతుందండి. వుడెన్ పార్ట్ మొత్తం పెయింటింగ్ ఫినిష్ అయిన తర్వాత ప్యారెట్స్ కోసం నేను సాప్ గ్రీన్ తీసుకున్నాను. ఈ కలర్స్ని నేను ఫింగర్తోనే పెయింట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి కింద ఉన్న క్రీవ్స్ బ్లాక్ కలర్ బాగా కనిపించాలి. బ్రష్ యూస్ చేస్తే అవుట్పుట్ మనకి సరిగా రాదు, అందుకని నేను ఫింగర్ టిప్తోనే చేస్తున్నాను. లోటస్ కోసం నేను డీప్ బ్రిల్ పర్పుల్ అనే ఒక కలర్ని తీసుకున్నాను. పైన ఉన్న ఫేస్కి నేను గోల్డ్ కలర్ తీసుకున్నాను, ఇది మెటాలిక్ గోల్డ్ అండి. చిన్న చిన్న ఫినిషింగ్ టచెస్ అన్నీ అయిపోయిన తర్వాత నేను దీనికి వార్నిష్ అనేది అప్లై చేశాను. నేను వుడెన్ వార్నిష్ తీసుకున్నాను, యూ కెన్ యూస్ డెకార్ వార్నిష్ ఆల్సో. ఫైనలీ నేను రీక్రియేట్ చేయాలనుకున్న జరోకా అయితే ఇలా వచ్చిందండి. ఎలా ఉందో మీరు కామెంట్స్లో చెప్పండి. నా వీడియోస్లో మీకు హార్డ్ వర్క్ కనిపించినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. And thanks for watching.